దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా, విశ్వసనీయుడిగా ఉన్నారు. ప్రియులారా, మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ఈ నూతన ఉదయంలో మనందరిపై కుమ్మరించారు. ఆ దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. ప్రతి ఒక్కరిని కూడా దేవుడి లోకంలో ప్రేమిస్తూ ఉన్నారు. చూడండి, మన తల్లిదండ్రులు తమ పుట్టిన బిడ్డలందరి మీద వాళ్ళకి చాలా ఇష్టం. అందరిలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లులు తమ యొక్క కుమారులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది తండ్రులు తమ కుమార్తెలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. 2-3 కుమారులు ఉంటే వారిలో మళ్ళీ ప్రత్యేకమైన ఇష్టం చూపించే వాళ్ళు ఉంటారు. ఎందుకు? తమ బిడ్డలందరూ తమకు జన్మించిన వాళ్ళే కదా. ఆ తల్లులు, తండ్రులు ఒకరి మీద ఎందుకంత ఇష్టాన్ని పెంచుకుంటున్నారంటే, బహుశా వారి మాటలు ఆ బిడ్డలు బాగా వింటారేమో, వారికి బాగా విధేయిస్తారేమో, వారికి ఎంతో సంతోషకరంగా, ప్రీతికరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయేమో. మరి ఈ లోకపు తల్లిదండ్రులే తమకు పుట్టిన, తమకు జన్మించిన పిల్లల్లో ఎవరో ఒకరి పట్ల అంత ప్రేమ, ఇష్టం కలిగి ఉంటున్నప్పుడు చూడండి, మన ప్రియ పరలోకపు తండ్రికి కూడా ఈ సృష్టిలో సర్వ మానవాళి అందరూ ఆ దేవునిచే సృజింపబడిన వాళ్ళే అయినప్పటికీ ఇంత జగత్తి మొత్తంలో ఉన్న వారిలో ఆయనకి ఇష్టమైన వాళ్ళు కొందరున్నారంట. మరి ఆ కొందరిలో నీవు, నేను ఉన్నానా? మనందరికీ కూడా ఆ దేవుడంటే చాలా ఇష్టం. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం, ఆ దేవుని కృపలో ఈ లోకంలో మనం జీవిస్తున్న వాళ్ళం. ఒకరోజు నిత్యత్వంలో ఆ దేవునిలో ఐక్యమైపోయే వాళ్ళం. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తేనే, ఆ దేవునికి ఇష్టమైన వారముగా మనము జీవిస్తున్నామా లేదా అని ప్రతిరోజు మన జీవితాల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మరి ఎవరంటే ఆ దేవునికి చాలా ఇష్టం అంటే 147వ కీర్తన 11వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. దేవుని పట్ల భయభక్తులు కలవారు అనిన దేవునికి చాలా ఇష్టం. ఇంకొక వ్యక్తి ఎవరంటే, దేవుని కృప కొరకు ఎవరైతే కాచుకొని ఉంటారో, వేచి ఉంటారో వారని నాకు కూడా దేవునికి చాలా ఇష్టం. ప్రియులారా, ఈ 2 గుణాలు మనలో ఉంటే మనము దేవునికి ప్రీతికరమైన వాళ్ళమని, దేవుడు ఇష్టపడే వారిలో మనమున్నామని మనకి నమ్మకం కలుగుతుంది. మరి మన జీవితంలో నిజంగా దేవుని పట్ల భయభక్తులు మనము కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఒకవైపు దేవుని పట్ల భయభక్తిని కలిగి ఉంటాం, మరొక వైపు లోకం పట్ల కూడా మనం భయభక్తులను కలిగి ఉంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం మనకి చెప్తూ ఉంది. ఒకవైపు దైవానికి భయపడి, మరొక వైపు ద్రవ్యానికి ఇష్టపడి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, దైవమును ద్రవ్యమును రెండిటిని మనము సేవించలేము. ఎవరో ఒకరిని వదిలిపెట్టాలి. దేవుడనైనా మనకి ఇష్టంగా ఉండాలి, ద్రవ్యం అయినా మనకు ఇష్టంగా ఉండాలి. చూడండి, ఈ లోక జ్ఞానముతో మనల్ని మనము నడిపించుకోగలమా? ఈ లోక జ్ఞానంతో మనల్ని మనం నడిపించుకోగలిగితే ఈ లోకంలో ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు శ్రమలను అనుభవిస్తున్నారు? అందుకే ప్రియులారా, ఈ లోక జ్ఞానంతో
మనల్ని మనం నడిపించుకోలేము కాబట్టి దైవ జ్ఞానముతో మనల్ని మనం నింపుకోవడానికి ప్రతి ఉదయము సమయాన్ని కేటాయించాలి. ఎలా దేవుని యొక్క జ్ఞానముతో మనం నింపబడతామో నడిపించబడతాము అంటే మనకి ఉండవలసిన ఒకే ఒక లక్షణము దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండడము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండడమే విజ్ఞానమునకు మొదటి మెట్టు. మన జీవితాన్ని దేవునికి అర్పించి, ప్రభువా నా జీవితాన్ని నీవే నడిపించయ్యా, నీకు ఏది మంచిదైతే అది నా జీవితంలో జరిగించు ప్రభువా అని ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉంటారో దేవుని యొక్క జ్ఞానముతో నింపబడతారు. వారనిన దేవునికి చాలా ఇష్టం. ప్రియులారా, 25వ కీర్తన 14వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దైవ భయాన్ని కలిగి ఉంటారో వారు దేవునికి సన్నిహితులవుతారు. దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం. గబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నీవనినా దేవునికి చాలా ఇష్టం. ఏమి చేశాడు దానియేలు దేవునికి అంత ఇష్టడు అగడానికి? ప్రియులారా, బబులోను సామ్రాజ్యంలో ప్రవాసంలో ఉన్నప్పటికీ కూడా తన దేవుని పట్ల తన నమ్మకాన్ని కోల్పోలేదు. తన పాపముల కొరకే కాదు, తన ప్రజలందరి పాపముల కొరకు తను పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యమును నిరంతరము చదువుతూ ఆ వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, లోకమంతటిని కూడా దేవుని కన్నులు పరికిస్తూ ఉంటాయి. ఎవరెవరైతే దైవ భయాన్ని కలిగి ఉంటారో వారు ఏ వాగ్దానములను నమ్ముతున్నారో ఆ వాగ్దానములను నెరవేర్చడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ప్రియులారా, మరొక లక్షణం, మనల్ని మనము నడిపించుకోలేము కాబట్టి ప్రతి క్షణము ఆ ప్రభు యొక్క కృప కొరకు మనము వేచి ఉండగలిగితే అలాంటి లక్షణము కలిగిన వారందరంటే కూడా ఆ దేవునకు చాలా ఇష్టం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యూదులు మాత్రమే కాదు అన్యులు కూడా దేవునికి ప్రీతికరమైన వాళ్ళు అని యూదులను అన్యులను అందరినీ దేవునితో సఖ్యపరచడానికి ప్రభు తన్ను తాను తన యొక్క బలిగా అర్పించుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సొంత జనాంగంగా ప్రత్యేకపరచుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలో మరీ ముఖ్యంగా అహరోను సంతతిని తన కొరకు ప్రత్యేకపరచుకున్నప్పుడు చూడండి, వారికి ఈ లోక ప్రకారము ఏ ఆస్తి అంతస్తులను ఇవ్వలేదు, ఏ భూభాగములను ఇవ్వలేదు. ప్రభు వాళ్ళతో నేరుగా మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8వ వచనంలో 20వ వచనంలో మనం చదువుతున్నాం. మిగతా తెగల వారందరికీ ఇచ్చినట్లుగా ఏ భూభాగమును ఏ ఆస్తులను నేను మీకు ఇవ్వను, మీ భుక్తియు మీ భూభాగమును నేనే. ఎంత అదృష్టం కదా ప్రియులారా. దేవుడే వారు భాగధేయం అయినప్పుడు ఇక వారికి ఏమైనా చింత ఉందా, ఏదైనా బాధ ఉందా? వారి అవసరములన్నీ కూడా ఆ దేవుడే తీరుస్తాడు కదా. వారు ఎప్పుడు కూడా అయ్యో మాకు దేవుడు భూభాగం పంచివ్వలేదు, ఏ ధనరాశులను ఇవ్వలేదని ఎప్పుడు వాళ్ళకి అవసరము ఉంది అని చెప్పుకునే ఆ అవసరము కూడా వాళ్ళకి రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ కానుకలు నాకు అర్పిస్తారో, ఏమేమి నాకు సమర్పిస్తారో అవన్నీ కూడా అర్పిస్తున్నాను, ఇదొక శాశ్వత నియమములాగా ఉంటుంది అని దేవుడు ఆ రోజు అహరోను సంతతితో దేవుడు చేసుకున్న నియమము ఈ రోజు వరకు కూడా దేవుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. అలాంటి కృప కొరకు నీవు నేను కూడా ప్రభువులో మనము వేచి ఉంటే యేసు ప్రభు ద్వారా ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగితే, ఆ కృప కొరకు మనము వేచి ఉండగలిగితే ఈ లోకంలో
మనకి తీర్చబడని అవసరము ఏమీ లేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ ప్రభువుకి ఇష్టమైన వారంగా మనం మార్చివేయబడగలం. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఈ 2 లక్షణాలతో మనందరినీ నింపమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నిన్ను ఇష్టపడే వాళ్ళంగా మేమందరం ఉన్నాము. కానీ మా జీవితాలు నీకు ఇష్టంగా ఉన్నాయో లేదో ఈ ఉదయకాలంలో మా జీవితాలను మాకు ఒకసారి చూపించండి ప్రభువా. దైవ భయం అనే గొప్ప లక్షణాన్ని మా అందరికీ అనుగ్రహించండి. అయ్యా, నీ కృప కొరకు వేచి ఉండే వారంగా ఈ ఉదయకాలంలో మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. మమ్మల్ని మేము ఈ లోకంలో నడిపించుకోలేము. అంధకారంలాగా ఈ లోకము ఉన్నప్పుడు అయ్యా, నీ వాగ్దానములను అయ్యా మాకు వెలుగు చూపించే నాయన వాగ్దానములను మేము ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు అయ్యా, నీ కృప కొరకు వేచి ఉండే వారంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. అయ్యా, మా జీవితాలను నాయన మాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారందరి కుటుంబాలను కూడా ఈ ఉదయకాలంలో నీకు భయభక్తులను కలిగి ఉండే వారంగా, నీ కృప కొరకు వేచి ఉండే వారంగా అనే నూతన అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దానియేలు అంటే దేవునికి చాలా ఇష్టమని గబ్రియేలు దూత వచ్చి చెప్పినట్లు ఈరోజు నీకు నాకు కూడా అదే దైవ భయంతో మనము నింపబడి ఉంటే అదే గబ్రియేలు దూత మనల్ని కూడా ఈరోజు చెప్పబోతున్నారు, నీవనినా దేవునికి చాలా ఇష్టమని. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.